హాయ్ అండి. నమస్తే. నేను మీ శివప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈ రోజు రెసిపీ వచ్చేసి ఆడవాళ్ళకి మరీ ఎంతో మంచిదైన అవిసె గింజలతోటి లడ్డు చేసి చూపిస్తానండి. రోజుకు ఒక లడ్డు తింటే చాలండి. అందమైన జుట్టుతో పాటు కాంతివంతమైన ఛాయ, అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిదండి. మరి వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అవి ఏమిటో కూడా మీకు ఈ వీడియోలో వివరిస్తానన్నమాట. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అవిసె గింజలతోటి లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం నేర్చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. అందులో ఒక అరకప్పు దాకా నేను అవిసె గింజలు వేస్తున్నానండి. అవిసె గింజలు చూడడానికి చాలా బాగుంటాయి, స్మూత్గా కూడా ఉంటాయి. అంతేకాకుండా ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇవి కొవ్వును తగ్గించడంలో చాలా సహాయపడతాయి. అంతేకాకుండా షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతాయి. దీంట్లో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా పుష్కలంగా ఉంటాయన్నమాట. రోగ నిరోధక శక్తిని కూడా మనకు అందజేస్తాయి అన్నమాట. దీనివల్ల మనకు జుట్టు సమస్యకు కూడా చెక్ పెట్టొచ్చండి. ఇది మన చర్మం మరియు జుట్టుతో పాటు ఇతర శరీర భాగాలను కూడా ఎంతో మేలు చేస్తుంది. సో అందుకే మనం అప్పుడప్పుడు ఈ అవిసె గింజలతోటి ఏదో ఒక రెసిపీ చేసుకొని తింటే చాలా మంచిది. లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని వేయించుకోవాలన్నమాట. ఇది చూసారండి, ఈ విధంగా చిటపటం అంటున్నాయి కదా, మంచి అరోమా కూడా వస్తుంది. అరోమా వస్తే మనకి మంచిగా వేగిపోయినట్లు లెక్క. చక్కగా ఇవి వేగిపోయిన తర్వాత ఇవి మనం తీసేసుకొని ఇందులో ఒక అరకప్పు దాకా పల్లీలు వేస్తున్నాను. ఇవి మెయిన్గా క్యాన్సర్ల బారి నుంచి మనం కాపాడతాయండి. వీటిలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, వీటిలో ప్రోటీన్లు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల శరీరానికి అనవసరమైన వ్యాధులని నిరోధిస్తుందన్నమాట. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా అదుపులో ఉంటుందన్నమాట. ఇవి మంచిగా ఇవి కూడా సిమ్లోనే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ మీద వేయించుకుంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి. అందుకే మనం మీడియం ఫ్లేమ్లోనే వీటి బాగా వేయించేసుకోవాలి. జస్ట్ ఒక 2 or 3 minutesతో ఇవి వేగిపోతాయండి. చూసారండి, చక్కగా వేగిపోయాయి. తర్వాత నువ్వులు వేస్తున్నానండి. మనకు ఇందులో బెల్లం కూడా యూజ్ చేస్తున్నామండి. ఈ నువ్వులు మరియు బెల్లంలో కూడా పొటాషియం, సోడియం, ఐరన్ వంటివి చాలా మెరుగ్గా ఉంటాయి. అందుకే మన అమ్మమ్మలు, తాతమ్మలు బెల్లం మరియు నువ్వులతో కలిపి చేసిన వంటకాలు మనకు తినిపిస్తూ ఉండేవారు. ఇది హార్ట్ డిసీజ్ని కూడా దూరంగా ఉంచుతుందన్నమాట. ఈ నువ్వులు కూడా చాలా తొందరగా వేగిపోతాయండి. ఇవి మంచిగా చిటపటమంటున్నాయి చూసారండి. ఈ విధంగా వస్తే మనకు మంచిగా వేగిపోయినట్లు. ఇప్పుడు వీటన్నింటినీ మనం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది బెల్లం పౌడర్ అండి, చాలా బాగుంది. నేను జియో మార్ట్లో ఆర్డర్ చేశాను అనమాట. అరకిలోకి 33 రూపీసో 35 రూపీసో పడింది. చాలా బాగుందనమాట. అది ఒక కప్పు తీసుకున్నాను. ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. టీ గ్లాస్ మట్టుకు వాటర్ వేస్తున్నాను. ఈ విధంగా వాటర్ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ పాకం అనేది మనకు తీగపాకం రావాలండి. తీగపాకం వస్తేనే మనకు ఉండ చుట్టడానికి మంచిగా వస్తుంది అనమాట. చూసారండి, తొందరగానే అయిపోతుంది అనమాట. ఈ పాకం మనం బెల్లం పౌడర్ వేసాం కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది. 5 లేదా 7 నిమిషాలలో కంపల్సరీ అయిపోతుంది అనమాట. చూసారండి, పాకం అనేది కూడా దగ్గర పడింది మొత్తం. ఇప్పుడు మీకు తీగ పాకం వచ్చేసి చూపిస్తున్నాను, మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా తీగ పాకం అనేది రావాలి. ఇప్పుడు మనము ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో వేసేసుకున్నాం. స్పూను నెయ్యి దాకా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది ఇందులో వేసేసిన తర్వాత మనకు ఇది మొత్తం దగ్గర పడుతుందండి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. చూసారండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం లడ్డు చేసేసుకుందాము. చిన్న ముద్ద తీసుకొని లడ్డు లాగా చేసేసుకోవాలి. ఇది మనకు అవిసె గింజలు ఎప్పటికప్పుడు మనం వాడుతూ ఉంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. జుట్టుకు కానీ చర్మానికి కానీ చాలా మంచిదన్నమాట. సో అందుకే మనం అప్పుడప్పుడు వాడుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. మనం మొత్తం హోల్ శరీరానికి ఉపయోగపడే లడ్డు ప్రిపేర్ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరి నెక్స్ట్ రెసిపీ తోటి మళ్ళీ కలుద్దామా? అంతవరకు సెలవు. సపోర్ట్ అస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.